మేము ఎదురు చూస్తుండగా నీ వాక్యం ద్వారా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి. నీ యొక్క మార్గములో నడుచుకొనుటకు మమ్మల్ని సిద్ధపరచండి. తెరవబడిన హృదయాలతో, తెరవబడిన నేను మనస్సులతో నీ మాట వింటూ దాని ప్రకారం జీవించే కృప మాకు అందరికీ అనుగ్రహించమని యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ఒక పాట మనం పాడుకుందాము. నే సాగేదా యేసు నీతో అనే పాట పాటల పుస్తకంలోంచి 305వ పాట. నే సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, హనోకు వలె సాగేదా, నీ సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా. అందరూ పాడదామని సన్నిధిలో. నీ సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నే వీరించిన, లోకపు శ్రమలు నన్నే వీరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, స్టెఫను వలె సాగేదా, నీ సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా. అందరూ పాడదాం. నీ సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగేదా, నీ సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా. నీ సాగేదా, నీ సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా, నీ సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా. అందరూ పాడదాం. నీ సాగేదా, నీ సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే, క్రీస్తుకు హత సాక్షిగా మారినా,
క్రీస్తుకు హత సాక్షిగా మారిన పౌలు వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, పరమును చేరగా నీ వెళ్ళేదా, పరమును చేరగా నీ వెళ్ళేదా, హనోకు వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ ఇట్ బి అవర్ ప్రేయర్. అది మన ప్రార్థన అయి ఉండాలి, అది మన ఆశ అయి ఉండాలి. ప్రభు వచ్చు పర్యంతము మరి ఆయనతో సాగుతూ కొనసాగుతూ మరి ప్రభు వచ్చు పర్యంతము ప్రభువుని విడిచిపెట్టక ప్రభువులో ఉంటూ ఈ లోకములో ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని శోధనలు కలిగినా, ఎన్ని ఇరుకుల ఇబ్బందులు కలిగినా, సొంత కుటుంబము నుండి బంధువుల నుండి మరి ప్రభు విషయంలో ఎన్ని శ్రమలను మనం ఎదుర్కొనవలసి వచ్చినా అంతము వరకు సహించువాడు రక్షింపబడును. ఎంతవరకు? అంతము వరకు సహించువాడు రక్షింపబడును. అందుకే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి మరి బాప్తిస్మము పొందే సమయంలో మనందరము చేసిన ప్రమాణము, దైవజనుడు చెప్పిన మాట, అంతము వరకు నీవు నమ్మకముగా ఉండము, వాగ్దానము చేసిన జీవ కిరీటమును మీరు సంపాదించుకుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి దాన్ని అనుసరించి కొన్ని మాటలు ఈరోజు మనము ధ్యానం చేద్దాము. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి సంఘమంతటికి ఈ వర్తమానమును మరి ఇమ్మని ప్రభువు ఇచ్చిన ప్రేరణను బట్టి ఈ మాటలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 22వ వచనాల వరకు మనం చదువుకుందాం. ఎవరైనా మైక్లో చదవండి. దయచేసి అందరూ కూడా వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణెలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆమేన్. యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము, అనగా ప్రజల పాపముల కొరకు రక్తము చిందించడానికి, ప్రాణము పెట్టడానికి ఆయన వచ్చిన ఒక శ్రేష్టమైన పని మనందరికీ తెలుసు. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరించి 33.5 సంవత్సరాలు మానవునిగా, దైవ కుమారునిగా, మనుష్య కుమారునిగా, దైవ కుమారునిగా మనుషుల మధ్య సంచరించి ఎన్నో అద్భుతాలు ఆయన జరిగించి మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి ఆయన 3వ దినమున తిరిగి లేచి మరి అందరూ చూచుండగా పరలోకానికి ఆయన వెళ్ళారు. ఆయన ఏ రీతిగా పరలోకానికి ఆయన వెళ్ళారో అదే రీతిగా ఆయన రాబోచున్నారు అనే సంగతి
మనందరము గమనించి ఎప్పటికప్పుడు మన జీవితాలను ప్రభువుకి సమర్పించుకుంటూ సరిచేసుకుంటూ నిందారహితమైన భక్తి జీవితాన్ని కలిగి ప్రభువు రాకడలో ఎత్తబడగలమో లేదో అన్న చాలా జాగ్రత్తతో కూడిన జీవితాన్ని క్రైస్తవుని మనం అందరము జీవించాలి. అయితే యేసుక్రీస్తు వారు ఆయన వచ్చిన పని ప్రారంభించడానికి ముందు లేదా పరిచర్య ప్రారంభించడానికి ముందు ఆయన 40 దినములు ఆయన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఆ 40 దినముల ఉపవాస దీక్ష ముగించిన పిమ్మట మరి అపవాది అయిన సాతాను ప్రభువుని శోధించుటకు ఆరంభించెను. 3 విషయాల్లో సాతాను శోధించాడు యేసు ప్రభు వారిని. 1 శరీరాశ విషయంలో, 2 నేత్రాశ విషయంలో, 3 జీవపు డంబము విషయంలో. ఈ 3 విషయాల్లో సాతాను శోధించిన యేసు ప్రభు వారు ఆ శోధనలను ఆయన జయించాడు. సో ఈ విషయంలో యేసు ప్రభువే మనకు మాదిరి. సో ఆయన ప్రియమైన కుమారులము కుమార్తెలము మనము కూడా ఈ భూమి మీద ఎంతకాలం బతుకుతామో మనకు తెలియదు, కానీ మనం బ్రతికినంత కాలము ఈ 3 విషయాల్లో సాతాను మనల్ని శోధిస్తూనే ఉంటాడు. చెప్పండి ఏంటవి? 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబం. శోధిస్తూనే ఉంటాడు సాతాను. మరి యేసు ప్రభువుని మనం మాదిరిగా తీసుకొని సాతాను ఎంతగా శోధించినా ఆ శోధనలపై ప్రభువు శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా మనము జయిస్తూ మనము నీతి కిరీటము సంపాదించుకునే నిమిత్తము మన మంచి పోరాటమును పోరాడుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలమైన మనందరికీ తప్పనిసరిగా పోరాటము అనేది ఉంటుంది. గమనించండి, నాకే పోరాటము లేదు అని అంటే ఐ డౌట్ యు ఆర్ ఎ క్రిస్టియన్. నీకు ఏ పోరాటము లేదు అని నువ్వు అనుకుంటే నువ్వు క్రైస్తవుడు కాదో అవునో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరికి పోరాటం అనేది ఉంటుంది. సాతానుతో పోరాటము, లోకముతో పోరాటము, మనలోనే ఉంటున్న ఈ శరీరముతో కూడా అనుదినము కూడా మన పోరాటము చేస్తూనే ఉంటాం. పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని. ఈ మాట ఎవరైనా చచ్చిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థ కూటంలో పెట్టడం కోసం రాయబడిన మాట కాదు. ఇది ప్రతిరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము పోరాటం చేస్తున్నామో అది ఎటువంటి పోరాటము అయి ఉండాలి? మంచి పోరాటం. మంచి పోరాటం అంటే ఏంటి? ఓడిపోని పోరాటం. దీని స్తోత్రం కలుగునగాక. విజయము సాధించిన పోరాటం, విజయము సాధించే యుద్ధం. నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటాడు యోబు గ్రంథంలో. సో ప్రియులారా, యేసు ప్రభువారు కూడా ఈ పోరాటం గుండా వెళ్ళారు. ఆయన పోరాటములో ఆయన ఏం సాధించారు చెప్పండి? విజయాన్ని సాధించారు. దీని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆయన ఉపవాస దీక్ష ముగించి కిందకు వచ్చిన తర్వాత వెంటనే ఆయన పలికిన మాట ఏంటంటే 17వ వచనములు 4:17, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. సో యేసు ప్రభువారు దేని గురించి ప్రకటిస్తున్నాడు? ఆయన పరలోక రాజ్యము గురించి. సో పరలోక రాజ్యము గురించి ప్రకటించడానికి ఆయనకున్న అర్హత ఏంటి? ఆయనకున్న అర్హత ఏంటి? పరలోక రాజ్యము నుండి ఆయన రావడం. దీని స్తోత్రం కలుగునుగాక. పరలోక రాజ్యమే ప్రభువుకి చెందినదై ఉండడం అంచేత ఆ పరలోక రాజ్యము గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. చాలామంది అంటారు, పరలోక రాజ్యాన్ని ఎవరు చూసి వచ్చారు, మేము ఎలాగ నమ్మాలి అని అంటే యేసు ప్రభువుని తప్పనిసరిగా నమ్మాల్సిందే. ఎందుకనంటే ఆయన పరలోకములో ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు, పరలోక సంబంధమైన సమస్త మహిమను కలిగినవాడు, ఎరిగినవాడు. ఆయన ఈ లోకానికి నరరూపిగా వచ్చి మనకు పరిచయం చేస్తున్నాడు. ఏం పరిచయం చేస్తున్నాడు చెప్పండి అర్థమైతే? దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. భూమి మీద కూడా కొన్ని రాజ్యాలు ఉన్నాయి, కానీ ఈ రాజ్యములు శాశ్వతమైనవి కాదు. ఈ రాజ్యములు నీతితో, యథార్థతతో, పవిత్రతతో, మహిమతో నిండిన రాజ్యాలు కావు. ఈ రాజ్యాలు క్షణికమైనవి, తాత్కాలికమైనవి, క్షయమైపోయే రాజ్యాలు. కానీ పరలోక రాజ్యము అదేమవదు, క్షయము కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దాన్ని నిత్యత్వం అని మనం అంటాము. యుగ యుగములో, తరతరములో ఒక మనిషి చనిపోయిన తర్వాత
బ్రతకాల్సిన ఉండాల్సిన ప్రదేశం ఏంటది? పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మనందరి ప్రయాణము పరలోక రాజ్యానికి. ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడి ఎలాగైతే కనాను దేశమును ఒక గురిగా వారు ప్రయాణం చేశారో, మనము సాతాను బానిసత్వం నుండి విడిపించబడి, సాతాను బంధకం నుండి విడిపించబడి మనం పరలోకానికి మనం ఏం చేస్తున్నాం? ప్రయాణం చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునగాక. మరి ఇశ్రాయేలీయులు కనాను దేశానికి చేరే ప్రయత్నంలో వారికి ఎలాగైతే ఎర్ర సముద్రము, అలాగే ఎరికో కోటగోడలు, ఫరో సైన్యము, ఇలాగా ఎన్ని అడ్డుల ఆటంకాలు వచ్చాయో, మన పరలోక రాజ్యానికి ప్రయాణిస్తున్నాము కనుక మన జీవితంలో కూడా ఎప్పటికప్పుడు ఎర్ర సముద్రము లాంటి సమస్యలు, శోధనలు, ఎరుకో కోట గోడలు లాంటి బలమైన మరి సమస్యలు, శోధనలు, హింసలు మనకు అడ్డు రావచ్చు. కానీ వాటన్నిటిని ఛేదించుకుంటూ మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దీని స్తోత్రం కలుగునగా. అయితే పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ఒక మనిషికి ఉండవలసిన అర్హత ఏంటి? అందుకంటాడు, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరి. మీరు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏంటి ఆ ఇరుకు ద్వారము? పరలోక రాజ్యము చాలా విశాలమైనది, కానీ అది పోయే ద్వారము మాత్రము చాలా ఇరుకైనది. అంచేత పరలోక రాజ్యములోనికి నీవు ప్రవేశించాలి అంటే చాలా శ్రేష్టమైన మొట్టమొదటి అర్హత ఏంటంటే, ప్రభువు చెప్పాడు అక్కడ, మీరు మారు మనస్సు పొందండి. మీరు పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఏం పొందాలి? ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. లోకము నుండి దేవుని వైపు మీ మనస్సు తిప్పాలి. సాతాను బంధకము నుండి, సాతాను నుండి దేవుని వైపు మీ మనస్సు తిప్పాలి. పాపము నుండి పరిశుద్ధత వైపు మీ మనస్సు తిప్పాలి. చీకటి నుండి వెలుగు వైపు మీ మనస్సును తిప్పాలి. అప్పుడు మీరు మారు మనస్సు పొందిన వారైతే గనక పరలోక రాజ్యములో మనకి ప్రవేశం ఉంటుంది. గమనించండి, ఇఫ్ యు ఆర్ బోర్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ, ఒక నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా నువ్వేం పొందాలి? మారు మనస్సు పొందాలి. చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతా ఉన్నా, లేదా పాటలు పాడుచు ఉన్నా, చిన్నప్పటి నుంచి మందిరానికి వెళుతూ ఉన్నా, ఒకవేళ నీ యొక్క పితరులు ఫోర్ ఫాదర్స్ మేబీ దే ఆర్ ఇన్ మినిస్ట్రీ, హూ ఎవర్ దే ఆర్, నీవు తప్పనిసరిగా మారు మనస్సును పొందాలి. మారు మనసు లేకుండా పరలోక రాజ్యంలోనికి ఎవరికీ కూడా ప్రవేశం లేదు. మారు మనసు అంటే ఏంటి? మన జీవిత గమ్యాన్ని మార్చుకోవడం, మనం ప్రయాణిస్తున్న మార్గాన్ని తిప్పడం. దాన్ని ఇంగ్లీష్లో అబౌట్ టర్న్ అంటాం. అంటే పూర్తిగా ఎవరి వైపు తిరిగాం? మనము ప్రభువు వైపు తిరిగాం. లోకాన్ని కాదన్నాము, సాతాన్ని కాదన్నాము, పాపాన్ని కాదన్నాము, ఇప్పుడు ప్రభువు వైపు మనం తిరిగాం. అదే మారు మనస్సు. యేసుక్రీస్తు దాని గురించి ప్రకటించాడు. దేని గురించి? మారు మనసు గురించి. అపోస్తులు ప్రకటించారు. పేతురు అపోస్తలుల 2వ అధ్యాయంలో, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరేం పొందండి? బాప్తీసం పొందండి, రక్షింపబడతారు. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీకు వస్తుంది. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా దేని గురించి ప్రకటించారు చెప్పండి? మారు మనస్సు గురించి ప్రకటించారు. అలాగే అపోస్తలులు అందరూ కూడా మారు మనస్సు గురించి ప్రకటించారు. ఎందుకు అపోస్తలులు మారు మనస్సు గురించి ప్రకటించారు చెప్పండి? అపోస్తలులైన వారు ఎందుకు మారు మనసు పొందండి అని ప్రకటించారు? ఇదిగో మీరు విగ్రహారాధనలో చేస్తూ మీరు బతుకుతున్నారు, ఎలాగైతే నరకానికి పోతారు. ఇప్పుడైనా జీవము కలిగిన దేవుణ్ణి నమ్మండి, మీరు తిరగండి, మనస్సు మార్చుకోండి అని ఎందుకు అపోస్తలులు ప్రకటించారు? యేసుక్రీస్తు ప్రకటించాడు గనుక. హల్లెలూయా, హల్లెలూయా. మరి గ్రేట్ కమిషన్లో మనం గమనిస్తే మత్తయి 28వ అధ్యాయము 18-20 గమనిస్తే అంటాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. నేను స్తోత్రం కలుగునగాక. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించాను అంటే, యేసు ప్రభు వారు అపోస్తలులకి ఎలాగూ చెప్పమని ఆయన ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను వారు పాటించారు. ఏమి చెప్పమని? పరలోక రాజ్య మర్మముల గురించి చెప్పమని. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం పొందమని చెప్పండి? ఏం పొందమని? మారు మనసు పొందమని. ఇక్కడ కూర్చున్న వారిలో కానీ, మీ కుటుంబములో కానీ, మీ బంధువుల్లో కానీ ఎవరైనా కానీ ఒకవేళ మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందకుండా, రక్షణ పొందకుండా పరలోక రాజ్యం వెళ్ళే ప్రసక్తే లేదు. అంచేది అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, మనం పుట్టినప్పటి నుంచి వింటున్నాం, యేసు ప్రభు ఎలాగ వస్తున్నాడు? ఇదిగో ఎలాగా? త్వరగా. మరి ఇప్పటివరకు రాలేదు.
అని అంటారు కొంతమంది. యేసు ప్రభు అబద్ధం చెప్తున్నాడని దానికి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అని అన్నాడంటే ఆయన ఒక సమయం అంటుంది. ఆయన ఎందుకు ఆలస్యము చేయుచున్నాడు అని అంటే అందరూ అంతటా మారు మనస్సు పొందాలి. నేను స్తోత్రం కలుగునుగా. నీవు సిద్ధపడ్డావు, ప్రభువుని వచ్చానని వచ్చేస్తానని, కానీ ఆయన రావడం లేదు. ఎందుకు రావడం లేదనంటే ఇంకా అందరూ ఏం పొందాలి? మారు. అందుకే ఆయన బైబిల్ ఉంది, ఆయన దీర్ఘ శాంతముతో ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నీ భర్త ఇంకా మారు మనసు పొందాలి, నీ భార్య ఇంకా మారు మనసు పొందాలి, నీ పిల్లలు ఇంకా మారు మనసు పొందాలని దీర్ఘశాంతముతో ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ వారు మారు మనసు పొందకపోతే నిత్యము మండే అగ్నిగుండములోనికి వారు వెళ్ళిపోతారు. అలాగ అగ్నిగుండములో పడడము దేవునికి ఇష్టము లేదు. అంచేత ఆయన పరలోక రాజ్యం గురించి ప్రకటించాడు. వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే 18వ వచనం, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుని ఆంద్రేయ అనే ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచిన వారి జాలరులు సముద్రములో వలవేయుట చూచి వారితో అన్నాడు ప్రభువు. ఆయన అన్నాడు 19వ వచనం, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. ప్రభు ఏమన్నాడు? నా వెంబడి రండి, ఫాలో మీ. వారేం చేశారు? వెంటనే తర్వాత చూద్దాం, తర్వాత వస్తాం, తర్వాత నమ్ముతాం, తర్వాత నీ వెనకొచ్చేస్తామని అనలేదు కదా. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదీ కుమారుని యాకోబు అతని సహోదరుని యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదీ యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని కూడా పిలిచాడు. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు. దే వర్ వెరీ మచ్ ఇన్ ఇమీడియట్ ఒబీడియన్స్. వెంటనే ప్రభువు మాటకు లోబడ్డారు. ప్రభువు పిలిచాడు, ప్రభువు వెంట వెళ్ళడానికి వారు ఇష్టపడ్డారు. కానీ ప్రభువు వెంట వెళ్ళడానికి వారికి అడ్డుగా ఉన్న వాటిని ఏం చేశారు? వాళ్ళు పరిత్యజించి ఉపేక్షించుకొని వాటిని కాదని వారు ఎవరిని కోరుకున్నారు చెప్పండి? అర్థమే చెప్పండి. నేను నెమ్మదిగా వాక్యాలకు సందేశాలకు వెళ్తున్నా. ఎవరిని కోరుకున్నారు? యేసుని కోరుకున్నారు. హల్లెలూయా. ఏమి కాదన్నారు? తమ వలలు, తమ తండ్రి ఇంటివారు, లేకపోతే తమ దోణెను, వీటన్నిటిని విడిచిపెట్టి వెంటనే యేసు ప్రభు వెనక వారు వచ్చేస్తారు. వీరిని ఏమంటాము అని అంటే ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీరిని ఏమంటాము? యేసు ప్రభువు యొక్క అనుచరులు. దే ఫాలోడ్ హిమ్. ప్రభువుని వారు అనుసరించారు. ప్రభువుకి కావలసినది అభిమానులు కాదు, ప్రభువుకి కావలసింది అనుచరులు కావాలి. జీసస్ నెవర్ వాంట్ ద ఫ్యాన్స్, హీ వాంట్స్ ఫాలోవర్స్. ఈరోజు ప్రియులారా, సమాజంలో యేసు ప్రభువుని అభిమానించేవారు చాలామంది ఉన్నారు. అంతెందుకు, చాలామంది సెలబ్రిటీస్, సినీ యాక్టర్స్ యేసు ప్రభు అంటే వారికి చాలా చెప్పండి ఇష్టం. యేసు ప్రభు అంటే చాలా ఇష్టం. వారు ప్రభుకి ఫ్యాన్స్ కదా, కానీ దే ఆర్ నాట్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. ప్రభువుకి ఎవరు కావాలి చెప్పండి? అభిమానులు కాదు. ఎందుకంటే ప్రభు చేసిన కార్యాలు బట్టి, ఆయన శాంతి సందేశాలు బట్టి, ఆయన ప్రజల మీద చూపించిన దయా కనికరములను బట్టి, ప్రేమ వాత్సల్యాలను బట్టి, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి ఎంతోమంది ఆయనను అభిమానించవచ్చు ఈరోజు. కానీ ప్రభువుకి కావలసినది చెప్పండి? అనుచరులు కావాలి, వెంబడించేవారు కావాలి. ఈరోజు నా సందేశము వెంబడించేవారు ప్రభువుకి కావాలి, అంతము వరకు వెంబడించేవారు ప్రభువుకి కావాలి. కొంచెం నెమ్మదిగా మనం ముందుకు వెళితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చూద్దాం. అక్కడ ఒక మాట ఉపయోగించాడు మత్తయి. ఏమంటున్నాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. ఎవరు? సమస్త జనులు. వారు ఏ దేశం వారైనా, చివరికి రష్యా, పాకిస్తాన్, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్,
ఇంకెవరైనా దేవుణ్ణి వ్యతిరేకించే నాస్తికులైన దేవుని యొక్క ఉద్దేశము సమస్త జనులు ఏం చేయబడాలి? వారు శిష్యులుగా. శిష్యులు అనగా ఫాలోవర్స్, వెంబడించేవారు. శిష్యులు ఇంగ్లీష్లో డిసైపుల్స్ అంట. ఇంగ్లీష్లో చదివితే మేక్ ద డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. అన్ని దేశములలో నాకు ఈ శిష్యులను మీరు ఏం చేయండి? తయారు చేయండి. ఈ మాట తీసుకున్న అపోస్తల కార్యములు 1:8 చదవండి. ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. అపోస్తల గారు 1:8 చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. చూడండి యెరూషలేములోను యోదయ సమరయ గలిలయ అంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందరు. హల్లెలూయా. ఎక్కడ నుండి? యెరూషలేము నుండి భూదిగంతముల వరకు. మీరు అపోస్తల కార్యములు ఎండింగ్ వచ్చేటప్పటికే సువార్త రోమా సామ్రాజ్యానికి వెళ్ళిపోయింది. దీని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా తక్కువ వ్యవధిలో, వెరీ ర్యాపిడ్లీ, చాలా త్వరగా యెరూషలేములో మొదలైన సువార్త ప్రకటన ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? రోమ్కి వెళ్ళిపోయింది, రోమా సామ్రాజ్యానికి వెళ్ళిపోయింది. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను యెరూషలేము మొదలుకొని ఇల్లూరికి వరకు నేను సంపూర్ణంగా సువార్తను ప్రకటించాను. ఇక ఈ ప్రాంతంలో నేను సంచరించవలసిన భాగము లేదు. హల్లెలూయా. హౌ ప్యాషనేట్లీ హి డిడ్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఎంత ఆసక్తితో, ప్యాషన్తో మరి అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించి సంఘాలు స్థాపించినట్లు చూస్తున్నాం. గమనించండి. సో యెరూషలేములో మాత్రమే కాదు, యోదయ. మీరు అపోస్తల కార్యములు మీరు ఇంటికి వెళ్ళి వన్ సిట్టింగ్లో చదవండి. కూర్చొని ఉదయం సాయంకాలం ఎప్పుడు కూర్చో 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం చదివితే మొదటిగా యెరూషలేములో, తర్వాత యోదయ, సమరయ, గలిలయ, అలాగ సువార్త వ్యాప్తి చెందుతూనే వెళ్ళింది. గమనించండి, ఈ సువార్త ఎలాగ వెళ్ళిందో తెలుసా? కేవలం అపోస్తలులు కాదు, సంఘములో ఉన్న విశ్వాసులు, సాధారణ విశ్వాసులు సువార్తను పలు ప్రాంతాలకి మోసుకు వెళ్ళారు. సో ప్రభువు యొక్క ఆజ్ఞను వారు పాటించారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు ఆజ్ఞ ఏంటి? సమస్త జనులను మీరేం చేయండి? చెప్పండి, ఏం చేయాలి? శిష్యులనుగా. అభిమానులుగా కాదు, శిష్యులనుగా. ఎవరు శిష్యులు అని అంటే, ఎవరైతే సువార్తను నమ్మి తమ పాపాలు విడిచిపెట్టి, యేసు నా సొంత రక్షకుడు, యేసు నా ప్రభువు, ఆయన ఇక మీదట నాకు దేవుడై ఉన్నాడు, నేను చేసిన పాపాలన్నిటిని నేను ఒప్పుకుంటున్నాను, ఆయన ద్వారానే నాకు పాప క్షమాపణ నిత్య జీవమని నమ్ముతారో, చెప్పబడుతుందో అది సువార్త. నేను స్తోత్రం కలుగునుగా. మార్కు సువార్త 16:15 ఒకసారి చూడండి. మార్కు సువార్త 16:15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు ఎవరు రక్షించబడతారు? నమ్మి బాప్తిస్మ పొందినవాడు. ఏమి నమ్మాలి అమ్మా? ఏమి నమ్మాలి? అందరూ చెప్పాలి. ఏమి నమ్మాలి? సువార్తను నమ్మాలి. అర్థమవుతుంది? ఏమి నమ్మాలి? సువార్తను నమ్మాలి. సువార్తను నమ్మి ఊరుకుంటే కాదు, సువార్తను నమ్మి బాప్తిస్మ పొందినవాడు రక్షింపబడును. వారికి ఏమిస్తాడు దేవుడు? నిత్య జీవాన్ని ఇస్తాడు. పరలోక రాజ్యాన్ని, మోక్ష రాజ్యాన్ని వారు ప్రసాదిస్తాడు. ఓకే, నమ్మి బాప్తిస్మ పొందినవాడు రక్షింపబడు. ఏం నమ్మాలి? సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. గమనించాలి ఇక్కడ ఒక విషయం. సువార్త అంటే కేవలం ఎప్పుడెప్పుడో సంఘముగా వెళ్ళి వీధుల్లో సువార్త ప్రకటించడం మాత్రమే సువార్త కాదు. ప్రతి వ్యక్తి వారున్న స్థలములో, వారున్న ప్రాంతంలో, వారున్న అపార్ట్మెంట్లో, వారున్న డిపార్ట్మెంట్లో ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించి. ఇది దేవుని ఆజ్ఞ. ఇది దేవుని ఆజ్ఞ. అమ్మ పిల్లలు ఏడుస్తున్నప్పుడు మీరు కూడా ఆడుకోకుండా వాళ్ళని బయటకు తీసుకెళ్ళాలి. బయట ఆడుకోండి. ఓకే. సో సువార్త నమ్మి బాప్తిస్మ పొందుడు లక్ష్యం. ఏంటి సువార్త? కొరింథీయులు రాసిన, ఇది అందరూ తెలుసుకోవాలి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1-4 వచనాలు. మరియు సహోదరులారా,
నేను మీకు ప్రకటించిన సువార్త మీకు నేను మీకు ఆల్రెడీ ప్రకటించాను ఈ సువార్త, ఇది మీకు తెలియపరుచున్నాను. నేను ఎప్పుడైతే సువార్తను మీకు ప్రకటించానో దాన్ని మీరు అంగీకరించారు. ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు? ఎవరితో మాట్లాడుతున్నాడు? కొరింథీలో ఉన్న సంఘంతో. సో సంఘం ఎలాగ స్థాపించబడింది? సువార్త ద్వారా సంఘము స్థాపించబడింది. గమనించాలి, సంఘం అనేది ఇంక దేని ద్వారా కూడా స్థాపించబడదండి. సువార్త ప్రకటన ద్వారా మాత్రమే స్థాపించబడుతుంది. ఓకే, మీరు దాన్ని అంగీకరించారు, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల, చూడండి ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందేవారై ఉన్నారు. గమనించాలి, దేవుడు చేసిన అద్భుతాల ద్వారా రక్షణ కాదు. దేవుడిచ్చిన ఆరోగ్యంను బట్టో, ఆస్తి పాస్తులను బట్టో, లేకపోతే దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఏదో గొప్ప అద్భుత కార్యం చేశాడో దాన్ని బట్టి రక్షణ కలగదు. గమనించాలి, అవి మీరు ప్రభు యొద్దకు రావడానికి ఒక మార్గము కావచ్చు. కొన్నిసార్లు దేవుడు కొంతమంది జీవితాల్లో కొన్ని సమస్యలను అనుమతిస్తాడు. నా పరిచర్యలో చాలామందిని చూశాను. ఎందుకు ఈ పరిస్థితి వారికి వచ్చింది అంటే వారి ఇంటి వారు రక్షణ పొందాలి, లేకపోతే వారు దేవుని యొద్దకు వారు రారు. మీకు పాయింట్ అర్థమైందా? ఇటువంటి ఎన్నో సాక్ష్యాలను చెప్పగలను. ఏదో ఒక సమస్యను బట్టో, వ్యాధిని బట్టో, అనారోగ్యం బట్టో, ఏదో కష్టమును బట్టో యేసు ప్రభు యొద్దకు రావడం. అప్పుడు సేవకులు అసలు యేసు ప్రభుని ఎందుకు నమ్మాలో చెప్పడం. ఒకవేళ వ్యాధి కొన్నిసార్లు పోవచ్చు, కొన్నిసార్లు వ్యాధి అలాగే ఉండొచ్చు, లేదా వ్యాధితోనే వారు మరణించవచ్చు. కానీ వారు ఏం పొందడం ఇంపార్టెంట్ చెప్పండి, అర్థమవుతుందా? రక్షణ పొందడం ఇంపార్టెంట్. అంచేత రక్షణ అనేది అద్భుతాల వల్ల కాదు, రక్షణ అనేది చెప్పండి సువార్త వలన. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళి అద్భుతాలు చేయండి అని చెప్పలేదు, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. మీరు ఎవరికైనా ప్రార్థన చేస్తే ఒకవేళ దేవుడు వారి జీవితంలో కార్యాలు చేయొచ్చు, చేస్తాడు కూడా. కానీ కేవలం అద్భుతంతో సరిపెట్టకండి. ఆ వ్యక్తికి తప్పనిసరిగా ఏం చెప్పాలి? సువార్త ప్రకటించాలి. చూడండి, ఉదాహరణకి ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యం, మీరు అతనికి యేసు ప్రభువుని చెప్పారు. మీరే విశ్వాసంతో, పాస్టర్ గారు అవసరం లేదు, మీరే విశ్వాసంతో ప్రార్థన చేశారు. ఆ వ్యక్తికి ఏం పొందింది? స్వస్థత పొందింది. అక్కడతో ఆపేస్తే యూ హ్యావ్ డన్ జాబ్. మీరు మీ జాబ్ని పూర్తిగా నెరవేర్చలేదు. తెలుసా మీకు? అతడు వ్యాధి నుండి విడుదల పొందాడు, కానీ పాపముల నుంచి విడుదల పొందలేదు. ఓకే, అతనికి ఆ వ్యాధి నుండి విడుదల పొందాడు, మరలా అతనికి అనారోగ్యం రాదా? మరలా అనారోగ్యం రాదా? మళ్ళీ రావచ్చు. కొంతమందికి అనారోగ్యం గురించి మనం ప్రార్థించాము, కానీ వారికి స్వస్థత చెప్పండి రాకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ స్వస్థత పొందాలన్నది దేవుని ప్రణాళిక కాదు, కానీ ప్రతి ఒక్కరూ చెప్పండి రక్షణ పొందాలన్నది దేవుని ప్రణాళిక. మీరు స్తోత్రం చెప్పండి. లాజరు, యేసుప్రభు ఏ లాజరు గురించి చెప్పాడో ఆ లాజరు తల మొదలుకు నరికాలు వరకు కురుపులతో బాధపడిన వ్యక్తి చచ్చిపోయేటంత వరకు కూడా ఆ కురుపులతోనే భూమి మీద బతికాడు. అవునా కాదా? చనిపోయేంతకాలం అతనికి స్వస్థత రాలేదు. చనిపోయినంతకాలము లేదా చనిపోయే వరకు కూడా అతనికి స్వస్థత రాలేదు. ఆ అనారోగ్యముతోనే చచ్చిపోయాడు. కానీ పరలోకములో అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుపబడ్డాడు. దేని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ దేవుడు కొంతమందిని నీ యొద్దకు పంపించినప్పుడు, రకరకాల సమస్యలు బట్టి, రకరకాల రోగాలు బట్టి నీ యొద్దకు వచ్చినప్పుడు, కేవలం వారి రోగాల కోసం, వారి బాధల కోసం, వారి అప్పుల కోసం, వారి తెప్పల కోసం, వారి నొప్పుల కోసం మాత్రమే ప్రార్థన చేసి విడిచిపెట్టేస్తే యూ హ్యావ్ డన్ జాబ్. దేవుడు చెప్పిన పని నీవు చేయలేదు. దేవుడు ఏం చెప్పాడు? సువార్తను ప్రకటించమన్నాడు. దీని స్తోత్రం కలుగును గాక. స్వస్థత శరీరానికి, రక్షణ ఆత్మకి. యుగ యుగములు తరతరములు ఆత్మ నశించిపోయి నరకంలో పడాలి అని అంటే వారు ప్రభు నమ్మక అవసరంలే. కానీ యేసు ప్రభుని నమ్మిన వారికి మాత్రమే ఏంటండి నిత్య జీవము, పరలోక రాజు. అందుకే అంటాడు పౌలు, నేను మీకు సువార్త ప్రకటించాను, ఆ సువార్త వలన మీరు రక్షణ పొందారు.
నాకు ఇవ్వబడిన ఉపదేశం కూడా వచ్చినాం. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుతున్నదేమనగా, ఏది సువార్త? లేఖనముల అందరూ చదువుతున్నారండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది ఎవరి గురించి చెప్పండి? ఎవరి గురించి? యేసు క్రీస్తుని గురించిన సువార్త. నా గురించి నేను చెప్పుకునేది సువార్త కాదు. నేనేం చేస్తున్నాను, నేను ఎంత గొప్పోడిని, నేను ఎంత మంచోడిని, నా పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఎటువంటి కుటుంబంలో పుట్టానో అనేది ఒక వ్యక్తిని రక్షించదు. ఎవరిని గురించి చెప్పాలి? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు గురించి చెప్పడం అనగా సిలువను గూర్చి. అందుకు అపోస్తలుడైన పౌలు అంటాడు, సిలువను గూర్చిన వార్త. దేని గూర్చిన వార్త? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. లోకం దృష్టిలో సిలువ శాపగ్రస్తమైనది, మనకు సిలువ గొప్ప శక్తి. సిలువను గూర్చిన వార్త ఇది మనము ప్రకటించాలి. ఆ సిలువ గూర్చిన వార్త ప్రకటించడం వలనే ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు. సో దేవుని పిల్లల గురి ఏమై ఉండాలి? నేను దేవుని మందిరానికి వస్తాను, దేవుని ఏదో అడుగుతాను, దేవుడు అది ఇస్తాడు. ఎస్, హీ విల్ డూ. కానీ అంతటితో మనం సరిపెట్టుకోకూడదు. మనము సువార్తను ప్రకటించి ఆత్మలో సంపాదించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ శిష్యులు అపోస్తలులో ప్రభువుని వెంబడించారు. చెప్పండి అర్థమైతే. ప్రభువుని వెంబడించారు, ప్రభువును గూర్చిన సువార్తను వారు ప్రకటించారు. సువార్త అంటే ఏంటి? యేసు క్రీస్తును గూర్చిన వార్త. యేసు క్రీస్తు యొక్క జననం, యేసు క్రీస్తు యొక్క జీవితము పరిచర్య, యేసు ప్రభు యొక్క మరణం, సిలువ మరణం, యేసు ప్రభు యొక్క సమాధి, యేసు ప్రభు యొక్క పునరుత్థానము, యేసు ప్రభు యొక్క ఆరోహణము, యేసు ప్రభు యొక్క 2వ రాకడ, న్యాయాధిపతి. ఎన్ని పాయింట్లు వచ్చాయి? 7 పాయింట్స్. ఇది సువార్త. మన సువార్తలో తప్పనిసరిగా ఇది ఉండాలి. యేసుప్రభు నమ్ముకోండి మీకు బాగు అవుతుంది, అది సువార్త కాదు. యేసుప్రభు నమ్ముకోండి మీ అప్పులు పోతాయి, ఇది సువార్త కాదు. యేసుప్రభు నమ్ముకోండి మీరు గొప్పలు అవుతారు, ఇది సువార్త కాదు. ఒకవేళ అవి చెప్పడము తప్పని కాదు, ఏమి చెప్పినా ఇది చెప్పకపోతే, ఏది? నీ పాపముల నిమిత్తము ఆయన కలువరి శిలువలో ఆయన మరణించాడు, నీ కొరకు రక్తం చిందించాడు, నీ కొరకు ఆయన మరణించాడు, మరలా సమాధి చేయబడి మరలా 3వ దినమున తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు, మరలా ఆయన తిరిగి న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఇప్పుడే నీవు పాప క్షమాపణ నిమిత్తం ఏం పొందు? మారు మనసు పొందు, రక్షణ పొందు. రక్షణ పొందితే నీకు నిత్య జీవం. దేవుని స్తోత్రం కలుగును గాక. వి ఆల్ బిలీవ్డ్ ఇన్ దట్ గాస్పల్. అటువంటి సువార్త యందు మనందరము విశ్వాసం ఉంచాం, ఆయన వెంబడిస్తూ వచ్చాం. పేతురు యోహానులకు ప్రభువు చెప్పినప్పుడు తమ వలలు, దోణులు, ఇంటి వారు అందరినీ విడిచిపెట్టి ఏం చేశారండి? ప్రభువు వెనక, ప్రభువు వెంబడి వారు వచ్చేసి ప్రభువుకు శిష్యులుగా వారు తీర్చిదిద్దబడ్డారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రభువు నిమిత్తము సమస్తమును ఎలాగా పెంటగా ఎంచుకున్నాను, సమస్తాన్ని నేను నష్టపోయాను. ఎందుకంటే నాకు ఈ లోక సంబంధమైన ముఖ్యము కాదు, నేను ప్రభువుని తెలుసుకోవాలి. హల్లెలూయా, ప్రభువు నాకు కావాలి. ఒకరోజు పేతురు యేసు ప్రభువుని ఇలాగ అడుగుతున్నాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలు. జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇదందరూ మనము గ్రహించవలసిన శ్రేష్టమైన విషయాలు. 10వ అధ్యాయం మార్కు సువార్త 28 నుంచి 31 వచనాలు. పేతురు అంటున్నాడు ఒకరోజు ప్రభువుతో, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి ఆయనతో చెప్పసాగాను. ఒక చోట గమనిస్తే, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించాం, మాకేం లాభం అంటాడు. నువ్వు రమ్మన్నావు, నీ వెనక వచ్చేసాము, మాకేమి లాభము? ఈరోజు కూడా చాలామంది ప్రభువుని వెంబడించమన్నప్పుడు వెంబడించారు, ప్రభు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించారు. మరి ఇప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారు, ప్రభువా నువ్వు రమ్మన్న వెంటనే మేము వచ్చేసాము, నమ్ముకున్న వెంటనే నమ్మేసుకున్నాము, రక్షణ పొందే వెంటనే రక్షణ పొందాము, మాకేమి ప్రయోజనము? పేతురు అడుగుతున్నాడు, ప్రభువా సమస్తమును విడిచిపెట్టి వెంబడించాం అంటే ప్రభు ఏమన్నాడు చూడండి. అందుకు యేసు ఇట్లా, నేను ఇది చాలా జాగ్రత్తగా వినండి, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను
అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు యేసు ప్రభువును మనం వెంబడించాం? వి మస్ట్ నో. ఆయన ఏదో కేవలం ఆరోగ్యం ఇస్తాడని, ఆస్తిపాస్తులు ఇస్తాడని, గొప్పోళ్ళు చేస్తాడని ఆయన నమ్మలేదండి. మనం ఆయన ఎందుకు నమ్ముకున్నామనంటే ఆయన ద్వారా మాత్రమే ఏమొస్తుంది? నిత్య జీవం. ఇది మన విశ్వాసం, ఇది సువార్త, ఇది ప్రభువు ఇచ్చిన వాగ్దానం, ఇది ప్రభువు యొక్క మాట. ప్రభు అన్నాడు, ఇదిగో నన్ను నమ్మినందుకు మీకు హింసలు కలగొచ్చు, మీకు నిందలు కలగొచ్చు, మీకు అవమానములు కలగొచ్చు, వాటి గురించి మీరు పట్టించుకోవద్దు. ఒకవేళ నా నిమిత్తం అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తల్లులను తండ్రులను కోల్పోయినా వారికి రెట్టింపు అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను అన్నదమ్ములను మీకు ఇస్తాను. అదే ఏంటి? సంఘం. దీని స్తోత్రం కలుగునుగాక. అలాగని ప్రభు నమ్మిన వెంటనే అందరిని విడిచిపెట్టి వచ్చామని దాని అర్థం కాదు. నువ్వు ప్రభుని నమ్ముతానన్నప్పుడు ఒకవేళ ఎవరైనా నీకు ఆటంకంగా ఉంటే వారి కంటే యేసును నీవు ఎలాగించుకోవాలి? మిన్నగా ఎంచుకొని ఒకవేళ నీవు విడిచిపెట్టి వస్తే ప్రభు అంటాడు, మీకు రెట్టింపు అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు నేను ఇస్తానన్నాడు. అలాగని వారందరిని విడిచిపెట్టి వచ్చామని ప్రభువు చెప్పలేదు. ఇది జాగ్రత్తగా గమనించాలి. చాలామందికి అర్థం కావట్లేదు. చాలామంది దీని గురించి ఒక తప్పుడు బోధ కూడా తీసుకొచ్చేసి యేసుప్రభు నమ్మిన వెంటనే అందరితో సంబంధం కట్ చేసి బంధువుల ఇంటికి వెళ్ళకుండా, స్నేహితుల ఇంటికి వెళ్ళకుండా, వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళకుండా మేము చాలా పవిత్రులము, మేము ఎక్కడికి రాము అన్నట్టు ఉండకూడదు. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు విన్ యువర్ పీపుల్ యూ మస్ట్ బీ విత్ దెమ్. దీని స్తోత్రం కలుగునుగా. వారికి సువార్త ప్రకటించాలంటే వారితో మంచిగానే ఉండాలి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలో అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. ఎక్కడ రాజీ పడకూడదో రాజీ పడే ప్రసక్తే లేదు. వాళ్ళ ఇంటికి మన ఇంటికి వెళ్ళి. అందుకే కొన్నిసార్లు ఎవరైనా అన్యజనులు మన ఫంక్షన్స్కి పిలిస్తే కొన్నిసార్లు వెళ్ళడం మంచిది. ఎందుకు వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు అవి కొనుక్కోడికి పేపాలు అమ్ముతారు, ఇంకేమో అమ్ముతారు, సరదాగా తిరగడానికి కాదు. ఎందుకంటే అట్లీస్ట్ యూ కెన్ టాక్ విత్ దెమ్, వారితో నీవు మాట్లాడడానికి. అలాగని వారితో పూర్తిగా కలిసిపోయి మెలిసిపోయి వాళ్ళు మీరందరం ఒకటేనండి, మేము ఎలా చేస్తాం అందరం ఒకటే, అలా కాదు. నేను గత వారం చెప్పాను, మీరు లోకములో ఉన్న లోకమునకు చెందినవారు కాదు. తామర పువ్వు బురదలోనే ఉంటుంది, కానీ ఒక్క బురద కూడా దానికి ఏమాత్రమో అంటుకోదు. వి ఆర్ విత్ ద పీపుల్. కానీ కొన్ని సందర్భాల్లో బంధువుల, స్నేహితుల, ఇంటివారా లేదా యేసు ప్రభువా అనే సందర్భం వచ్చేటప్పుడు మాత్రమో కొన్నిసార్లు వారినైనా విడిచిపెట్టవలసి రావచ్చు, కానీ ప్రభువును మాత్రమో విడిచిపెట్టకూడదు. జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే యేసు ప్రభువును వెంబడించుట వారికి మాత్రమే ఏంటండి? నిత్యజీవం. మీకు జ్ఞాపకం ఉందా? ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడు, ఒక అధికారి ప్రభు యొద్దకు వచ్చి అంటాడు, అయ్యా నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి? ప్రభు అన్నాడు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, ఎలాగుండు అని ప్రభు చెప్తే అతను అంటాడు, ఇవి మాకు బాగా తెలుసు, ధర్మశాస్త్రం చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను. ఓకే, అది ఈ పని చేయి, నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు. సో నీకు నిత్యజీవము కావాలంటే ఒకటే సూత్రం, నీ వచ్చి నన్ను వెంబడించాలి, నా వెనక రావాలి, నాతో నీ ఉండాలి. అక్కడ గురించి రాయబడిన మాట, అతడు మిక్కిలి వ్యసనపడి యేసుప్రభు నుండి వెళ్ళిపోయాడు. యేసుప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఏం కోల్పోయాడు? చెప్పండి, ఏం కోల్పోయాడు? నిత్యజీవం కోల్పోయాడు. ఇప్పుడు చెప్పండి, ఏది ఇంపార్టెంట్ అతనికి? నిత్యజీవము కంటే లేదా నిత్యజీవం ఇచ్చే యేసు ప్రభు కంటే ఏం ఇంపార్టెంట్? ఆస్తి ఇంపార్టెంట్. ఈరోజు లేరు అటువంటి వాళ్ళు. ప్రభువు కొరకు ప్రభువుని విడిచిపెట్టేస్తున్నారు. ఆస్తి, బంధువులు, స్నేహితులు, వాళ్ళు వీళ్ళు అని వారిని వెంబడిస్తున్నారు. ప్రభువుని వెంబడించడం మానేస్తే గనక యు విల్ లూజ్ ద ఎటర్నల్ లైఫ్. నువ్వు నిత్య జీవాన్ని కోల్పోతావు. ప్రభు నమ్మినందుకు హింసలు కలుగు. అదే అంటాడు ప్రభు, ఇహమందు హింసలు వస్తాయి. నేను ఇలాగా ధ్యానం చేస్తే ఇదేంటి యేసుప్రభు నమ్మిన వాళ్ళకి హింసలు, శ్రమలు ఏంటంటే, ఎందుకంటే ఆయన ఇచ్చే బహుమానము చాలా విలువైనది. హల్లెలూయా. విలువైన బహుమానం ఎప్పుడు సాఫీగా, సుఖంగా
ఏమీ శ్రమ పడకుండా విలువైనది ఎప్పుడూ కూడా మనం సంపాదించుకోలేం. దీని స్తోత్రం కలుగునుగా. చెత్త చెదారం పోగేసుకోవడం ఈజీ, బంగారాన్ని పోగేసుకోవడానికి కొంత నీవు కష్టపడాలి. అవునా కాదా? చెత్త చెదారం పోగేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది కడపారు, పిచ్చోళ్ళు. చెత్త అంతా పోగేసుకుంటారు, అది చాలా ఈజీ. కానీ బంగారము పోగేసుకోవడం, బంగారం సంపాదించడం, చెప్పలేని వజ్రము సంపాదించడం, చెప్పండి, చాలా కష్టం. దానికోసం నువ్వు కొంత శ్రమ పడాలి. జాగ్రత్తగా వినండి మాట. యేసు ప్రభు అమూల్యమైన వాడు. యేసు ప్రభు యొక్క రక్తం అమూల్యమైన రక్తం. యేసు ప్రభు ఇచ్చే రక్షణ అమూల్యమైన రక్షణ. యేసు ప్రభు ఇచ్చే నిత్య జీవం అమూల్యమైన నిత్య జీవం. యేసు ప్రభు మనకు పరలోకమందు భద్రపరిచిన స్వాస్యము అది అమూల్యమైనది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం అంటాడు, పరలోకమందు మీ కొరకు స్వాస్యము భద్రపరచబడి ఉన్నది. వి హ్యావ్ నాట్ ఎట్ సీన్. అది మనం చూడలేదు, అది ఎప్పుడు కనబడుతుంది మనకి? మీరు చూద్దాం ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కడవరి కాలమందు బయలుపరచబడి, కడవరి కాలమందు ఎక్కడ చదువుతామా? 3వ చదువుకుందాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము. అందరూ వింటున్నారా? విన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ స్వాస్థ్యం, ఆ ఆస్తి, ఆ నిధి, ఆ ట్రెజర్, హల్లెలూయా, ఇది మన కొరకు ఎక్కడ దాచాడు ఆయన? చెప్పండి, ఎక్కడుంది? పరలోకములో. ఇది అక్షయమైనది, పాడైపోదు. అది నిర్మలమైనది, మలినము కాబడదు. అది వాడిపోదు. అటువంటి స్వాస్థ్యము మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనుకరము చొప్పున మనలను మరలా తిరిగి జన్మింపజేశాడు. అదే ఏమన్నామో చెప్పండి, అదే మారు మనస్సు, అదే రక్షణ. దీని స్తోత్రం కలుగును గాక. ఎందుకు రక్షణ పొందావు? ఎందుకు రక్షణ పొందాం మనము? పరలోకములో దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ స్వాస్యాన్ని స్వతంత్రించుకోవడానికి. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో ఒకవేళ నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు. కొంతమంది అంటారు అసలు కనీసం కొంత స్థలం కూడా లేదండి. నెవర్ వర్రీ అబౌట్ ఇట్. లాజర్కి ఏమీ స్థలాలు పొలాలు ఏమీ లేవు, అలాగని సంపాదించుకోవడం తప్పని నేను అంటలేదు. లేవు, ఏం చేస్తాం? కానీ నిరాశపడాల్సిన అవసరం లేదు. దానికంటే ఉన్నతమైన స్వాస్థ్యము పరలోకమందు నీకు భద్రపరచబడి ఉన్నది. 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. మనందరి కొరకు పరలోక రాజ్యము, పరలోకంలో ఏం సిద్ధపరచబడింది చెప్పండి? స్వాస్థ్యం. అది మన కొరకు ప్రభువు దాచిపెట్టాడు. అందుకే ఆయన వెళుతూ ఏమన్నాడు? నేను పరలోకానికి వెళ్తున్నా, నా తండ్రి యొద్ద అనేక నివాసములు మీకు కలవు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం. నేను వెళ్తున్నాను కానీ మిమ్మల్ని అనాథలకు విడిచిపెట్టడం లేదు. మీతోను మీలోను ఉండడానికి పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను. నేను వెళ్ళేది ఎందుకో తెలుసా? చెప్పండి. ప్రభు అన్నమాట, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దీని స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ఎంతకాలం బతుకుతాం మనకు తెలియదు. రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు మనిషికి ఏమవుతుందో తెలియని అగమ్య గోచరమైన కాలంలో మనం ఉన్నాం. కానీ మనకు ఆ నిరీక్షణ ఉంది. నేను ఇప్పుడు మరణించిన పరలోకములో దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఆ స్థలంలో నేను ఉంటాను. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. చూడండి ఎంత సంతోషమో. పరలోకంలో స్వాస్థ్యం ఉందన్న వెంటనే మన ముఖాలన్నీ ఏమయ్యాయి చెప్పండి? ఆనందం ఉందా? అప్పుడే వద్దు నాయన. ఆనందం ఉందా? పరలోకంలో ఏముంది? స్వాస్థ్యం ఉంది. దీన్ని బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. అమూల్యమైన ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకొనుటకు ముందు
మీరు కొంత శ్రమ పడవలసి వస్తుంది, నిందింపబడవలసి వస్తుంది, రకరకాల శోధనల గుండా వెళ్ళాల్సి వస్తుంది అని అంటూ, నశించిపోవ సువర్ణం అనగా బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చూడండి, మన గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నామో అదంత ఈజీగా మనకు రాదు. ఈ మధ్యకాలంలో ఏం కలుగుతాయి? అక్కడ ఏమన్నాడమ్మా? పరీక్షలు, శోధనలు కలుగుతాయి. పరలోక రాజ్యం అమూల్యమైనది, ప్రభు అమూల్యమైన, ఆయన రక్తం అమూల్యమైనది, ఆయన రక్షణ అమూల్యమైనది మాత్రమే కాదు, దేవుడు నీలో ఉంచిన విశ్వాసము కూడా అమూల్యమైనది. దీని స్తోత్రం కలుగును గాక. చాలా విలువైనది. విలువైన దానికి తప్పనిసరిగా ఏముంటాయి? పరీక్ష ఉంటుంది. ఎవడైనా చెత్తను తీసుకుని పరీక్షిస్తాడా? చెత్త తీసుకొచ్చి పరీక్షిస్తాడా? ఎలాగుంది, ఏంటి, వాట్ ఈస్ వాట్, ఇది ఎలా తేలుతుంది, దీనివల్ల ఏం ఉపయోగం, చెత్త వల్ల ఏం ఉపయోగం ఉంటుంది నమ్మకం. కానీ బంగారమును మాత్రం ఏం చేస్తాము చెప్పండి? పరీక్షిస్తాం. అది ఇంకా మెరుగవడం కోసము ఆ బంగారాన్ని కొలిమిలో, అగ్నిలో వేస్తాం. హల్లెలూయా. అలాగే ఈ భూమి మీద నువ్వు జీవించిన కాలం, పరలోకానికి చేరడానికి ముందు నీ అమూల్యమైన విశ్వాసానికి పరీక్షలు కలుగుతాయి, శోధనలు కలుగుతాయి, నిందలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి. ప్రభు నమ్మినందుకు నీ బంధువులు నేను విడిచిపెట్టచ్చు. ప్రభు నమ్మినందుకు నీ బంధువులు వారి ఇంట్లోకి నేను రావద్దని చెప్పచ్చు. ప్రభువు నమ్మినందుకు కొన్ని రిజర్వేషన్స్ నువ్వు కోల్పోవచ్చు. ప్రభువు నమ్మినందుకు కొన్ని ప్రభుత్వ రాయితీలు నువ్వు కోల్పోవలసి రావచ్చు. వి డోంట్ కేర్. వీటి గురించి మనకి పట్టింపు లేదు. మన పరలోక రాజ్యం వెళ్తామా లేదా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రస్తుతమున ఈ భూమి మీద మనం ఉన్నంత కాలము ఏం కలగొచ్చండి చెప్పండి అమ్మా? ఏం కలగొచ్చు? శ్రమలు. ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తము? యేసుక్రీస్తు నిమిత్తం, సువార్త నిమిత్తం, పరలోక రాజ్యము నిమిత్తం మన హింసల గుండా వెళ్ళొచ్చు. కొన్ని చోట్ల ఇంకా భయంకరంగా హింసల గుండా మనుషులు వెళ్తున్నారు. సో వీఆర్ నాట్ ఎగ్జామ్టెడ్. అందుకే ప్రభు అన్నాడు, ఈ మాట మనం జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ప్రభు అన్నాడు యోహాను సువార్త కొన్ని మాటలు యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందును. సో యేసుప్రభువు నమ్మితే మనకేంటి? నిత్య జీవం. యోహాను సువార్త 6:41-48 అంటాడు, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన వెంబడిస్తారో వారికి నిత్య జీవం అన్నాడు. సో ఇక్కడ మనం బాగా ఆలోచన చేసినట్లయితే కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాం. మత్తయి సువార్త 10:37-39 త్వరగా కొన్ని చెప్పి మనం కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 10:37-39. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చూడండి, నాకు పాత్రుడు కాదు. నీ తల్లి కంటే, తండ్రి కంటే, అక్కడ ఏమన్నాడమ్మా? తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నాకు పాత్రుడు కాడు అంటే అర్థం ఏంటి? నాకు సరిపోయిన వాడు కాదు, నాకు తగినవాడు కాదు, పరలోక రాజ్యానికి పాత్రుడు కాదు. కుమారునైనను కుమార్తెను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. హల్లెలూయా. జాగ్రత్తగానండి మాట. ఈ మాట ఏమన్నాడు? ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని. సో నీ ప్రాణమా యేసు ప్రభువా అంటే నువ్వు యేసు ప్రభు వద్దు, ఆయన నా దేవుడు కాదు, ఆయనకి నాకు అసలు సంబంధం లేదు అని అన్నిస్తే నువ్వు ప్రాణం కాపాడుకుంటున్నావు, నీ ఆత్మను కాపాడుకుంటున్నావు ఇక్కడ. కానీ ప్రాణము నువ్వు దక్కించుకోలేవు. మనకి ఎక్కడికి పోతుంది? అది నరకానికి పోతుంది. ఎందుకు? యేసు ప్రభువుని నీవు
అప్పగించేస్తావు, విడిచిపెట్టావు. ఒకవేళ ప్రభువు నిమిత్తము నీ ప్రాణము కోల్పోయింది అనుకోండి, జాగ్రత్తగా వినండి మాట, నీ ప్రాణము కోల్పోయావు అనుకో, భూమి మీద మన ప్రాణం పోవచ్చు, ఎలాగైనా ప్రాణం పోద్ది, పోదా? నేనేమంటానంటే మన ప్రాణం ఎలాగైనా పోతుంది, ప్రభువు కోసం పోతే ఇంకా మంచిది. దేవుని స్తోత్రం కలుగునుగా. పౌలు అన్నాడే లేదా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. నేను ఇరుకున పడి ఉన్నాను, నేను కొంతకాలం జీవించి మీ పరిచర్య చేయాలనుకుంటున్నాను, కానీ ఒకవేళ మరణించవలసి వస్తే నేను మరణిస్తాను అని అంటూ, మరణిస్తే నేను ప్రభు దగ్గర ఉంటాను, అది నాకు లాభమే. బ్రతికితే క్రీస్తు కొరకు, చనిపోతే క్రీస్తుతో. హల్లెలూయా. దీని స్తోత్రం కలుగును గాక. సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు. సిలువ మన శ్రమలకు, సిలువ అనగా శ్రమలకు, ప్రభువు కొరకు, ప్రభువు నిమిత్తము మనం ఎదుర్కొనే నిందలకు, అవమానములకు సాదృశ్యం. సో ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ క్యారీ హిజ్ ఓన్ క్రాస్. బంగారం సిలువ ధరించుకోవడం ఈజీ, ఎత్తర సిలువ, ఇంకేమున్నాయమ్మా, సిల్వరా, కంచు, చెక్క ధరించుకోవడం ఈజీ. లేదా ఎక్కడ బుక్ హౌస్కి వెళ్ళి ఒక సిలువ కొనేసి కారులో పెట్టుకోవడం, ఇంట్లో పెట్టుకోవడం, జేబులో పెట్టుకోవడం, లేదా కొబ్బరి నూనెతో ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ ఒకసారి అంటే ఫస్ట్గా నాకు సిలువ వేసిండు అంటారు. ఇదే నీకు సిలువ, అమ్మా సిలువ నువ్వే వేసుకోవాలి నెయ్యి అంటే వాళ్ళ ఉద్దేశం ఫాస్ట్గా తలనొప్పి వస్తుంది, ఏమేసేయండి, సిలువ వేసేయండి, కొబ్బరి నూనె పట్టుకొని ఫస్ట్గా సిలువ వేసేయండి. ఈ సిలువ వేయడం ఈజీ, కానీ నీ సిలువ నీవు మోయాలి. ఏంటి ఆ సిలువ? ప్రభువు కొరకు పడే శ్రమల సిలువ. హల్లెలూయా. నీ కొరకు ప్రభు సిలువ మోసాడా లేదా? నీ కొరకు ఆయన రక్తం చిందించడానికి, ప్రాణం పెట్టడానికి ఎంత శ్రమ పడ్డాడు. తలను ముండ్ల కిరీటం, కాళ్ళ చేతుల్లో బలమైన మేకులు, పక్కలో భల్లెం, 1 కొరడా దెబ్బలు. ఆయన నీ కొరకు సిలువను భరించాడు గనుక ఈరోజు నీకు రక్షణ కలిగింది, పరలోక రాజ్యములో నీకు స్వాస్యం. దీని స్తోత్రం కలుగును గాక. మరి ప్రభు కొరకు ఏమైనా సిలువ మోస్తున్నావా? ప్రభు కొరకు శ్రమ పడుతున్నావా? ప్రభు కొరకు శ్రమ పడడము నీ జీవితానికి అలవాటయిందా? ఇది చాలా ఇంపార్టెంట్. మరికొన్ని విషయాలు ఆలోచించేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18-20 వచనాలు చూస్తే, నేను ఎక్కువ వివరించకపోయినా జస్ట్ అక్కడ కొన్ని మాటల మీద చెప్తా. 15వ అధ్యాయం 18వ వచనం నుంచి, లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించేనని మీరు ఎరుగుదురు. అమ్మా ప్రభు నమ్మిన శ్రమలు అన్ను అంటున్నావే, నీకంటే ముందు ఆయన కూడా ద్వేషింపబడ్డాడు. మీకు తెలుసా? యేసు ప్రభు వారు సొంతూరుకి వెళ్తే చెప్పండి, హారతి బట్టి 4 దండలు తెచ్చి రెడ్ కార్పెట్ పరిచి 4 సన్మానాలు చేసి లోపల రమ్మన్నారా? యేసు ప్రభు తన సొంతూరు వెళ్తే అక్కడున్న వారు ప్రభువుని ఏం చేయలేదు, అంగీకరించలేదు. యేసు ప్రభువుని సొంతోలే పిచ్చి పట్టినవాడు అన్నారు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని లోకము ద్వేషిస్తే ఆశ్చర్యపోకండి, మీకంటే ముందు లోకము నన్ను ద్వేషించింది. ప్రజలకు రక్షణ ఇష్టం ఉండదు, ప్రజలకు సత్యం ఇష్టం ఉండదు, ప్రజలకు నీతి నిజాయితీ ఇష్టం ఉండదు, ప్రజలు వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ప్రజలు చీకట్లో ఉండడానికి చాలా ఇష్టం. అందుకే చాలామంది వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు. చూడండి, చాలామందికి అయ్యా గుడికి రండి అంటే ఎందుకు రారు అని అంటే, దే ఆర్ ఇన్ సమ్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అంటే ప్రధానం అనుకోకండి, ఈ ఎంగేజ్మెంట్లు వేరు వాళ్ళకి. దే కెన్ నెవర్ కమ్ ఇన్ టు ద చర్చ్. ఎందుకంటే ప్రభు దగ్గరికి వస్తే ఆ వ్యసనాలన్నీ ఏం చేయాలా, విడిచిపెట్టేయాలా. అంచేత ఎప్పుడు చీకటి సంబంధులు చెప్పండి, వెలుగు సంబంధులను ఎప్పుడు ద్వేషిస్తూ ఉంటారు. యోసేపు మంచోడు, యోసేపు నీతిమంతుడు, యోసేపు యథార్థవంతుడు, యోసేపులో మచ్చ కల్మషం డాగ్ ఏముండదు, చాలా యథార్థవంతుడు. మరి అన్నయ్యలందరూ ఎవరి మీద పగబెట్టారు చెప్పండి అమ్మా, చెప్పండి. యోసేపు మీద. ఎందుకు? వాళ్ళు చేసే పిచ్చాసాలన్నీ మనోడు ఎవరు చెప్పేస్తున్నాడు? వాళ్ళ నాన్నకు చెప్పేస్తున్నాడు. మరి పగబట్టరు. నీతిగా మంచిగా బతికే వాళ్ళంటే
తప్పనిసరిగా సమాజము పగబడుతుంది, అసూయ పడుతుంది, ద్వేషిస్తుంది. చూడండి, కొన్నిసార్లు మనకు అనిపించదా, నేనేం చేస్తానండి బాబు, వాళ్ళది నేను చెయ్యాల్సలే, నువ్వేం చేయలేదు, మంచిగా ఉన్నావు కాబట్టి ద్వేషిస్తారు. ప్రజలు సత్యములోనికి రావడానికి, వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు. చీకటి సంబంధులు వెలుగు సంబంధులను ఎప్పుడు కూడా ద్వేషిస్తూనే ఉంటారు. ప్రభు అంటాడు, నన్నే ద్వేషించారు, మీరే పాటి. 18వ వచనంలో, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. హల్లెలూయా. ఎంతమంది లోకంలో ఉన్నారో వాళ్ళతో పాటు చట్టపట్టాలు వేసుకున్నప్పుడు, వాళ్ళతో పాటు తాగి తందనాలు ఆడినప్పుడు, వాళ్ళతో పాటు పేకాట ఆడినప్పుడు, వాళ్ళతో పాటు తిరిగి ఉన్నప్పుడు వారు ఏమి అనేవారు కాదు. చక్కగా అన్నీ ఎంజాయ్ చేసి ఇప్పుడు ఏమొచ్చావు, వాటిని విడిచిపెట్టి సత్య మార్గంలోనికి వచ్చావు, ప్రభువులోనికి వచ్చావు. తప్పనిసరిగా వారు ఏం చేయడం ప్రారంభిస్తారు, ద్వేషించడం ఆశ్చర్యపోకండి. ప్రభు నమ్మినందుకు హింసలు వచ్చినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, మరలా చెప్తున్నాను, రాబోయే దినములలో దేవుని పిల్లలకు మరింత శ్రమలు రాబోతున్నాయి. నెవర్ బి డిస్మైడ్. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రభు ఆల్రెడీ చెప్పాడు, లోకము మిమ్మును ఏం చేస్తుంది, ద్వేషిస్తుంది. మత్తయి సువార్త 5:11-12 త్వరగా. మత్తయి సువార్త 5:11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరెవరు, ఏడాల నవ్వాల? ధన్యత అంటే నవ్వాలి ఏడాలండి. యు ఆర్ బ్లెస్డ్ అంటే నవ్వాలి ఏడాలా? అందరు ఎక్కడ ఉన్నారా? కొన్ని మాట, మీరు దీవించబడిన వారు అని నేను అన్నాను అనుకోండి, నవ్వుతారా ఏడుస్తారా? అని ఏడుస్తారా? ప్రభు అదే చెప్తున్నాడు, యు ఆర్ బ్లెస్డ్ పీపుల్, మీరు ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన. ఎప్పుడు? నా నిమిత్తం. హల్లెలూయా. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. ప్రభు నిమిత్తం ఎవరైనా దూషిస్తే, ప్రభు నిమిత్తం మీరు ఏదైనా కోల్పోవలసి వస్తే, ప్రభు నిమిత్తం వాళ్ళ ఫంక్షన్లో పెట్టే బిర్యానీ మీకు పెట్టకపోతే, వాళ్ళ ఫంక్షన్లో పెళ్ళలేదండి, మీకే మంచిది, 500 మిగులు మనకి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది కదా మనకి, అవునా కాదా? 500 మిగులు, వాళ్ళు పెట్టేది బిర్యానీ, మీరు ఇంకో దగ్గర పెట్టుకుని బిర్యానీ తినండి చక్కగా, ఫ్యామిలీ అంతా. కొండ బిర్యానీ ఏంటది, మండి బిర్యానీ, ఏదో మీ నవ్వించాలని కాదు, అర్థం చేసుకోండి. చిన్న చిన్న వాటి కొరకు ప్రభువుని పక్కన పెడతామా? చిన్న చిన్న వాటి కొరకు ప్రభువు ఎవరో ఎరుగమన్నట్టు ఉంటామా? చిన్న చిన్న వాటి కొరకు ప్రభువు మనస్సుని మనం గాయపరుస్తామా? అది కాన్సెప్ట్. నా నిమిత్తం జన్మం నిందించవచ్చు, హింసించవచ్చు, మీ మీద అబద్ధ సాక్ష్యములు చెప్పచ్చు, నువ్వు చెయ్యనిది నువ్వు చేశావని, ఎలాగైనా నిన్ను వెలివేయాలని, నిన్ను దూరపరచాలని మనుషులు అనుకోవచ్చు, ప్రయత్నాలు చేయొచ్చు, పన్నాగాలు పన్నొచ్చు. యోసేపు మీద పన్నాగాలు పన్నారా అమ్మా? పన్నాగాలు పన్నారా? చంపేద్దాం అనుకున్నారా? తోసేశారా గోతులో, జైల్లో పెట్టేశారా? దేవుడు ఎవరిని హెచ్చించాడు? యోసేపుని హెచ్చించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీతిమంతుల పక్షంగా దేవుడు. గమనించండి, మన చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎలాగున్నా, నీ నీతిని, నీ యథార్థతను, నీ భక్తిని, నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ వాటి విషయంలో రాజీ పడకుండా ఉంటే దేవుడు నీ పక్షముగా ఉండి కార్యములు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈవెన్ ఇన్ యువర్ ఆఫీస్, నీ ఆఫీసులో, నీ అపార్ట్మెంట్లో, డిపార్ట్మెంట్లో, స్టాండ్ ఫర్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ ఈవెన్ అలోన్, నువ్వు ఒక్కడవే క్రైస్తవుడు అయినా ప్రభువు కోసం నువ్వేం చేయాలి? నిలబడినప్పుడు దేవుడు నీ పక్షముగా ఉంటాడు. గమనించండి, దేవుడు ప్రభు అన్నాడు, నా వెంబడ రండి అన్నాడు. ఓకే, అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? నా వెనక రండి అన్నాడు. మనం ఆయన వెనక వెళ్ళాము. ఆయన ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా. ఆయన మనం రమ్మన్నాడు, మనం ఆయన వెనక వచ్చాము. ఆయన ఎక్కడ ఉన్నాడు? మన ముందు ఉన్నాడు. మనకు దూరంగా లేడు కదా. అగ్నిగుండములో పడవేయబడిన ప్రభువు వారితోనే ఉన్నాడు. దీని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా.
మనుషులు పెట్టే నిందకు భయపడద్దు, మనుషులు పెట్టే అవమానాలకు భయపడద్దు. వీఆర్ నాట్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, అవర్ వరల్డ్ ఈజ్ డిఫరెంట్. మన రాజ్యము శాశ్వతమైన పరలోక రాజ్యం. మన పరలోక రాజ్య సంబంధులం, మనము దేవుని సంబంధులం, వెలుగు సంబంధులం. అందుకంటాడు, నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, అప్పుడు మీరు ఏం చేయండి అమ్మా, సంతోషించి. నీకేంటి చదవంటాను, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే, ద్వేషిస్తే ఏం చేయాలా? నేను ధన్యుడని అనుకోవాలి. ధన్యులు సంతోషించి సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. నీకు పాయింట్లు వచ్చాయి అన్నమాట. ఎక్కడ? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెళ్తే మీకు 4 పాయింట్లు ఉన్నాయి, అనేది అది తీసుకోండి. ఆ 4 పాయింట్లు చేస్తే 8 రూపాయలు వస్తుంది అంతే, ఇంకేట్లో. ఎక్కడికి వెళ్ళిన పాయింట్లే. అపోలో ఫార్మసీకి వెళ్తే మీకు 200 పాయింట్లు ఉన్నాయండి అని. ఎంత కట్ అవుతుందో? 4 రూపాయలు కట్ అవుతుంది అంట. ఈ పాయింట్లు కాదు, నువ్వు ప్రభువు కొరకు శ్రమ పడిన ప్రతిసారి అక్కడ పాయింట్లు పెరుగుతున్నాయి. ఎక్కడ? హల్లెలూయా. నువ్వు పరలోకంలో ప్రవేశించిన వెంటనే ప్రభువు కొరకు నువ్వు పడిన ప్రతి శ్రమకు ఆయన ఒక రివార్డు, ఒక అవార్డు ప్రభు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందుకంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద సిద్ధపరిచిన జీతముంది. నువ్వు ప్రభువు కొరకు శ్రమపడిన దాని కొరకు ప్రభు కిరీటం ఇవ్వబోతున్నాడు. కిరీటము ఊరికనే రాదు, శ్రమపడిన వారికే కిరీటం, పోరాటంలో గెలుపొందిన వారికే కిరీటం. ఎవరో హింసిస్తున్నారు, ఎవరో దూషిస్తున్నారు, ఎవరో నిందిస్తున్నారు, ఎవరో నాకు అదే ఇవ్వట్లేదని వారి వైపున వెళ్ళిపోతే నువ్వు కిరీటాన్ని కోల్పోతావు. అపోస్తల గారి 14:22 అపోస్తలుడైన పౌలు లుస్త్రా, ఈకొనియ, దెర్బే ప్రాంతాల్లో సువార్త ప్రకటించి మరలా ప్రాంతాలకు వచ్చి చదవమా, శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు మీరు ఎలా ఉండండి అమ్మ, ఎలా ఉండండి? నిలకడగా ఉండండి. శోధలు కలిగాయని తొట్టిల్లొద్దు. గాలికి రెల్లు కదిలిపోయినప్పుడు కదిలిపోయినట్లు కదిలిపోవద్దు. మీరు నిలకడగా ఉండండి. చదవమ్మా. అనేక శ్రమలను అనుభవించి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియో మీరు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియో వారిని హెచ్చరించిన. హల్లెలూయా. ఏమన్నాడండి? మీరు విశ్వాసమందు నిలకడగా ఉండవలననియో మీరు అనేక ఆశీర్వాదములు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలని ఉందా? అలాగని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఆశీర్వాదముతో పాటుగా ఏంటండి? శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశం. కొన్ని మాటలు మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 10-12 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక చదమ్మా. అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతి అంటున్నాడు, అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంతియొకయ ఈకొనియ లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. చూడండి, నీతో పాటు నాతో పాటు నీతో పాటు నాకు ఏం కలిగాయి చెప్పండి? హింసలు కలిగాయి, ఉపద్రవాలు కలిగాయి. కానీ హింసలలో కూడా నీవు నన్ను ఏం చేస్తావు? వెంబడించు. అంటే సేవకుని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు తిమోతి, నాయకుని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఆ శ్రమలలో నాయకునితో పాటు ఉన్నాడు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మధ్యలో ఒక ఆయన అంటాడు, మీరు మా కోసం కానీ మేము మీకోసం కాదు అంటున్నాడు. అంటే మీ శ్రమలు మీరు పడండి, మా కోసం మీరు ఎప్పుడు ఏం చేయండి? ప్రార్థన చేయండి అన్నట్లు. పౌలుతో పాటు చెప్పండి, తిమోతి శ్రమలలో పౌలుతో పాటు ఉన్నాడు. అందుకే తిమోతిని పౌలు తర్వాత దేవుడు ఒక గొప్ప నాయకునిగా నిలబెట్టాడు. చూడండి, చదవండమ్మా. అట్టి హింసలు సహించితిని గాని వాటన్నిటిలో నుంచి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ. చదవండి చాలు. క్రీస్తు యేసునందు
సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. హల్లెలూయా. ప్రభు మాట మరలా చెప్తున్నా, క్రీస్తు యేసునందు సద్భక్తి అంటే మంచి భక్తి కలిగి జీవించే వారందరూ తప్పనిసరిగా ఏం పొందుతారు? హింస పొందుతారు. ప్రభు ఏమన్నాడు? ఇహమందు హింసలతో పాటు పరమందు నిత్యజయం. అమ్మో, ప్రభు నమ్మినందుకు హింసల శ్రమలు వచ్చేస్తున్నాయి అని ఒకవేళ ప్రభువుని వెంబడించడం మానేస్తే ఏం పోతుంది? చెప్పండి అందరు, ఇక్కడ ఏం పోతుంది? నిత్య జీవము పోతుంది. ప్రభు నమ్మని ఇంకా కార్యం జరగలేదు, ప్రభువు నాకు వద్దు అని విడిచిపెట్టేస్తే అసలు సిసలైన నిత్య జీవము నువ్వు కోల్పోతావు. మోక్షరాజ్యం, పరలోక రాజ్యం కోల్పోతావు. ప్రభు అన్నాడు, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళే ప్రసక్తే లేదు. నువ్వు దేవుని స్తుతించాలి, ఎందుకంటే ఇటువంటి గొప్ప యేసయ్య నీకు దొరికినందుకు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆ యేసు ప్రభు బిడ్డలుగా మనల్ని అంగీకరించినందుకు, ఆ పరలోక రాజ్యములో మనకి ఏ అర్హత యోగ్యత లేకపోయినా ఉచితముగా మన కొరకు కలువరిస్తూ తన రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టి మనలను పరలోక రాజ్యానికి వారసులుగా చేసినందుకు. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎవరిది? దేవునిది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ పరలోక రాజ్యానికి వారసులు ఎవరు? చెప్పండి, ఎవరు? మనమే. హల్లెలూయా. చెప్పండి, నేను పరలోక రాజ్యానికి వారసుడను అని మగవాళ్ళు చెప్పండి. వారసురాలనని ఆడలేం చెప్పట్లేదు. ఓహో, ఆస్తి అంత మగవాళ్ళకి వెళ్తుందనా? ఈ ఆస్తిపాస్తులు వర్రీ కాకండి, అసలైన స్వాస్థ్యం అక్కడ ఉంది. హల్లెలూయా. అది మనకు ఉచితంగా ఇచ్చాడు. అయితే ఆ పరలోక రాజ్యానికి చేరేలోపు ఈ భూమి మీద ప్రభు నిమిత్తము, సువార్త నిమిత్తం, క్రీస్తు నిమిత్తం, పరిశుద్ధత నిమిత్తం, భక్తి నిమిత్తం మనకి హింసలు, శోధనలు, శ్రమలు కలగవచ్చు. అంటాడు, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు ఏం పొందుతారమ్మా? హింస పొందుతారు. మరొక మాట చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 19 వచనాలు. నేను ముగింపులోకి వచ్చాను. పేతురు రాసిన మొదటి పత్రిక చదవమ్మా. ప్రియులారా, నేను చదువుతానమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. ఇందాక చెప్పాను కదా, రాబోయే దినాల్లో దేవుని పిల్లలకు మరింత శ్రమలు వస్తాయని. ఏం చేయొద్దు? ఆశ్చర్యపడద్దు. తుఫాను చెప్పకుండా వస్తే ఆశ్చర్యపోవాలి. ఆల్రెడీ మనకి ఏమిస్తారు? హెచ్చరికలు ఇస్తారు. అన్నీ దగ్గర పెట్టుకోండి అంటారు, మనం కూడా దగ్గర పెట్టుకోండి అంటారు. మన తుఫాను వచ్చినప్పుడు ఆశ్చర్యం అనిపించదు. ప్రభు ఆల్రెడీ చెప్పాడు, నన్ను ద్వేషించి మేము ద్వేషిస్తారు. శ్రమలు మాత్రమే కాదు, మహాశ్రమలు కూడా వస్తాయి. అదేదో వింత సంభవించినట్లు మీరేం అనుకోవద్దు. రాబోయే దినాల్లో మీరు యేసు ప్రభు నమ్మినందుకు మీకు రేషన్ కట్ అన్నారు అనుకోండి, రేషన్ పోద్దని యాడ్ అవసరం లేదు. ఏమి లేనప్పుడు ప్రభు మనల్ని పోషించలేదా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాబోయే దినాల్లో ఒక కాలంలో నువ్వు క్రైస్తవుడువా అని రాయాల్సి వచ్చినప్పుడు ఏం రాయాలా? అమ్మో, అది రాసిస్తే ఇప్పుడే ఎలాగుంటే అర్థమవుతుందా లేదా? వాక్యం అంది మత్తయి సువార్తలో 10:33 వచనము, మనుష్యుల ఎదుట యేసు నీ ప్రభువు అని ఒప్పుకొనకపోతే, చర్చిలో కాదు, యేసు బాబు చాలా గొప్పవాడండి, గొప్ప కార్యం చేశాడండి, ఆయన లేకపోతే బతకలేమండి బాబు, వెరీ గుడ్, చర్చిలో చెప్తున్నాం. బయట మనుష్యుల ఎదుట యేసు నీ ప్రభువు అని ఒప్పుకొనకపోతే నీవు ఆయన బిడ్డవని ఆయన కూడా ఒప్పుకోవడానికి సిగ్గుపడతాడు. మా నాన్న అని చెప్పడాన్ని సిగ్గుపడితే ఆయన కొడుకు నన్ను చెప్పుకోవడానికి ఆయన ఎందుకు సిగ్గుపడ్డు? మా నాన్న, మా తండ్రి, జన్మనిచ్చిన తండ్రిని చెప్పుకోవడం సిగ్గుపడతామా? నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకే ఈ లోకానికి వచ్చి, నా కొరకే మరణించి, సమాధి చేయబడి తిరిగి లేచి మరలా నా కొరకే రాబోతున్న యేసయ్య కొరకు నేను ఎందుకు సిగ్గుపడాలా? పౌలు అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడాలి. రాబో కాలంలో మహాశ్రమ గురించి మీరు ఆశ్చర్యపోవద్దు.
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదో. కొన్ని బాధలు ఉన్నాయి, అవి కొన్ని మన పాపం చేసి తప్పు చేసి తన్నులు తినేవి, అవి కాదు. ఎవడైనను, చూడండి, ఎవడైనా మాట చూడండి, ఎవడైనను అంత చూస్తున్నారా, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల. ఇందా చెప్పాను, రాబోయే దినాల్లో ఆల్రెడీ కొన్ని స్కూల్లో చెప్పేస్తున్నారు, ప్రజెంట్ సార్కి బదులు ఏదో అనాలంట. అలాగే రాబోయే దినాల్లో మీరు యేసుప్రభు అనే మాట కాకుండా మరొకటి చెప్పమంటే మనం చెప్పడానికి చెప్పకపోవడానికి మనం సంశయించాల్సిన అవసరమూ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరికి వచ్చి అంటాడు 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించారు. బైబిల్ అంటాడు, దేహమును మాత్రమే చంపవానికి మీరు భయపడరు. దేహం ఏమైనా చేసుకుంటే మన దేహానికి ఎవరైనా చేస్తారు, కానీ ఆత్మను నరకములో పడవేయవానికి మీరేం చేయండి, భయపడని. ఆయన ఎవరు? ప్రభువు. నీ ఆత్మ నరకంలోనికి వెళ్లకుండా కాపాడడం కోసం ఆయన ఇచ్చాడు. అంచేత ఆయన నిమిత్తము నువ్వు నిలబడాలి. నువ్వు ఒక్కడవైనా సరే. అనేక మంది అబద్ధ ప్రవక్తలు, ఏలియా ఒక్కడే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ బయలుదేవతలు ఆరాధించేవారు, ఏలియా ఒక్కడే. చెప్పండి, ఎవరిని? యెహోవా దేవుని ఆరాధించేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ వీధిలో, నీ గ్రామంలో, నీ బంధువుల మధ్య, నీ ఇంటి పేరు కలిగిన వారిలో నీ ఒక్కడవే క్రిస్టియన్ కావచ్చు, బట్ స్టాండ్ ఫర్ ద లార్డ్. ప్రభువు కోసం నిల్చోండి, రోషం కలిగి బ్రతకండి. లోకముతో రాజీ పడే జీవితం కాదు, నువ్వు ఒక్కడవే కావచ్చు అంటాడు. మీరు అన్నాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడతారు. బయలుదేవతను ఆరాధించి, యెహోవా దేవుడు అంటే యెహోవా దేవుని ఆరాధించండి. మీరు ఎవరిని ఆరాధించండి, నేను మాత్రం యెహోవానే ఆరాధిస్తాను. అక్కడ వచ్చి మోకరించి ప్రార్థన చేశాడు, ఆకాశము నుండి అగ్ని కురిపించబడి. దీని స్తోత్రం కలుగును గాక. మిక్కిలి వేడిమి గల అగ్నిగుండము నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేము నీవు ఏర్పాటు చేసిన విగ్రహానికి మేము మొక్కము. నిలబడ్డాడు, అగ్నిగుండములో పడేశారు, కానీ ప్రభువు వారిని విడిపించాడు. దీని స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, గమనించండి, ఈరోజు క్రైస్తవులను పిలవబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ ప్రభువు కొరకు సాక్షిగా నిలబడేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. నువ్వు ప్రభు కోసం నిలబడతావా? నీతి నిమిత్తము, ప్రభువు నిమిత్తము, సువార్త నిమిత్తము నిలబడడానికి అవకాశం ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. గత వారం నేర్చుకునే యెహోషువ అంటాడు, మీరు నది అద్దరిని ఉన్న దేవతను పూజిస్తారు, ఎవరు పూజిస్తారు, పూజించుకోండి. చెప్పండి, ఇప్పుడు నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాం. హల్లెలూయా. అన్డౌటెడ్లీ, మాకు సందేహం లేదు, మేము మా ఇంటి వారు యేసు ప్రభుని నమ్ముకున్నాం. హల్లెలూయా. ఆయన ద్వారా పాప క్షమాపణ నమ్మాం, మేము క్రైస్తవులము. దిస్ ఈస్ ద టైమ్ టు ప్రొక్లైమ్ దట్ యూ బిలాంగ్ టు క్రైస్ట్. నీవు క్రీస్తుకు చెందిన వాడవని ప్రకటించే సమయము వచ్చింది. ఎక్కడైనా నువ్వు చేయాల్సి వచ్చినా, చెప్పాల్సి వచ్చినా, రాయాల్సి వచ్చినా, నేను క్రైస్తవుడను అని చెప్పగలగాల. ఎట్ వాట్ మే కాస్ట్. దాని కొరకు ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చి, కొన్ని కోల్పోవలసి వచ్చిన, మేబీ రిజర్వేషన్స్, రాయితీలు, రేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏలియాను దేవుడు దేని ద్వారా పోషించాడు? చెప్పండి, దేని ద్వారా? దేని ద్వారా? కాకుల ద్వారా పోషించాడు. దీని స్తోత్రం కలుగును గాక. నీ పోషణ గురించి వర్రీ కాదు. మరలా చెప్తున్నా, ప్రభు రమ్మన్నాడు, నువ్వు ఆయన వెనక వచ్చావు, నీ ముందు ఆయన ఉండగా నీకెందుకు దిగులు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కొరకు నిలబడే సమయం. రాబోయే దినాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు,
మనుష్యులు, అక్కడ ఒక మాట మత్తయి సువార్త 10:33 మనం చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 33, అలాగే మత్తయి సువార్త 24:13. ఎక్కడమ్మా? మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వాని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును. ఎక్కడ? ఎక్కడ? ఇంట్లో రహస్యంగా కాదు, మనుషుల ఎదుట. మనుషుల ఎదుట ప్రభువును ఒప్పుకునే అవకాశం ప్రభు మనకి ఇస్తున్నాడు. లెట్ us proclaim, let us proclaim, let us announce that we belong to Christ. నేను క్రీస్తుకి చెందినవాడిని, క్రీస్తుకి చెందినవాడిని. యేసే నా ప్రభు, ఆయనే నా రక్షకుడు. ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనమ్మ. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. హల్లెలూయా. నువ్వు ప్రభువుని రక్షణ పొందావు, ప్రభుత్వ రక్షణ పొందావు, ఇంతవరకు కొనసాగావు, మంచిదే. రాబోయే దినాలు శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, హింసలు రావచ్చు. క్రైస్తవుడు అయినందుకు నీకు బాధ కలగవచ్చు, హింసలు రావచ్చు. అది నువ్వు ధన్యతను ఎంచుకుంటూ అంతము వరకు ప్రభువు కొరకు నువ్వు ఎలా నిల్చోవాలి? సాక్షిగా నువ్వు. అప్పుడే నీవు రక్షింపబడతావు. త్రికాల రక్షణ. ఒకటి, నీవు ప్రభువుని అంగీకరించినప్పుడు నీవు రక్షణ పొందావు. 2, ప్రస్తుత రక్షణ. ప్రతిరోజు నీవు ప్రభువు చేత ఏం చేయబడుతున్నావు? రక్షింపబడుతున్నావు. అంత్య రక్షణ. ఇది ప్రభు వచ్చినప్పుడు పరుషులందరినీ ఆయన రక్షించబోతున్నాడు. దీని స్తోత్రం కలుగునగాక. అందుకంటాడు ప్రభువు ఆ కాలము కంటే ప్రభువు వచ్చే కాలం రక్షణ మరింత సమీపంగా ఉన్నది. దీని స్తోత్రం కలుగునగాక. అంతము వరకు ఎవరైతే సహించుకొని ప్రభువు కొరకు నిలబడి ఆయన్ను వెంబడిస్తారో, మధ్యలో ఊడిపోయిన వారు, మధ్యలో ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారికి పరలోక రాజ్యం లేదు. ఒకరోజు అంటాడు ప్రభు, నన్ను విడిచిపెట్టి కొంతమంది వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అప్పుడు వెంటనే పేతురు అంటాడు, అయ్యా నువ్వు నిత్య జీవపు గల మాటలు గలవాడవు, నీ నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలము? కొంతమంది వెళ్ళిపోయారు, ఆయన ఇచ్చే రొట్టెలు తిన్నారు, కానీ ఎప్పుడైతే ప్రభు నా శరీరము తిని నా రక్తము త్రాగడు నిత్య జీవం గలవాడు అన్నాడో, ప్రభుని విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు. కానీ ఎవరైతే నిలబడి ఉన్నారో వారికి ప్రభు ఏమిచ్చాడు? నిత్య జీవము. వారికి వాగ్దానం చేశారు నిత్య జీవాన్ని. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన మాట, ప్రభువుకి అభిమానులు కాదు, ప్రభుకి ఎవరు కావాలి? అనుచరులు కావాలి. ఈ అనుచరులు ఎంతవరకు వెంబడించాలి? అంతము వరకు వెంబడించాలి. 12 మందిని ప్రభు ఏర్పరచుకున్నాడు. అందులో ఒకడు ఎవడాడు? ఇస్కరియోతు యోధ. అంతము వరకు వెంబడించాడు ఆ ప్రభువుని. ప్రభువునే బేరం పెట్టి అమ్మేసి చివరికి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. బైబిల్లో రాయబడింది, అతడు తన దారిని తప్పిపోయాడంట. ఏం చేశాడు? తప్పిపోయాడు. ఈరోజు ప్రభువుని చాలామంది వెంబడిస్తున్నారు, కొంతమంది తప్పిపోతూ ఉన్నారు. ఇక నీవు మాత్రం ఏం చేయొద్దు? తప్పిపోయి. ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అపోస్తులు అందరూ ప్రభు కొరకు తమ ప్రాణాలను త్యాగం చేసి హతసాక్షులుగా నిలబడ్డారు. దేవుని పిల్లలు ఎలా ఉండాలి అని అంటే, మాకేమైనా పర్వాలేదు, మేము ప్రభువు కోసం అంతము వరకు నిలబడి ఉంటాం. అంతము వరకు సహించువాడే రక్షింపబడను. తల్ల వంచండి, మన జీవితాలు ప్రభుకు సమర్పించుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. అమ్మలారా, ఇలారా, మిమ్మను నా 2 చేతులు జోడించి బతిమలాడుతూ ఒక సేవకునిగా బ్రతిమలాడుతూ చెప్పుచున్న మాటలు, ఏ యేసుక్రీస్తునందు నిత్య జీవం వస్తాదని నువ్వు నమ్ముకున్నావో, ఆ యేసు ప్రభువు నిమిత్తము నీకు ఎన్ని శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు కలిగినా ప్రభు ఆల్రెడీ చెప్పాడు కనుక, ఇహమందు హింసలు శోధనలు కలిగిన పరమందు నిత్య జీవము కొరకు ఆయనను నువ్వు నమ్ముకున్నావు కనుక అంతము వరకు నువ్వు నమ్మకముగా ఉండు.
ఎవరు నిన్ను వెలివేసినా, ప్రభు నిమిత్తం ఎవరు నిందించిన, అవమానపరిచిన ధన్యతను భావించు. నా నిమిత్తము జనులు మేము నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు ధన్యులు. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్, యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. సంతోషించండి, ఆనందించండి, అంతమ వరకు నమ్మకముగా ఉండండి. ప్రభువుని నీవు నమ్ముకున్నందుకు ఏమైనా కోల్పోవలసి వస్తే సంతోషంగా కోల్పోండి. కొంతమంది తమ ప్రాణాలనే కోల్పోయినప్పుడు ఈ చిన్న చిన్న వాటిని ప్రభువు నిమిత్తం కోల్పోవడం పెద్ద విశేషమేమి కాదు. ప్రభు కొరకు నిలబడండి, ప్రభు కొరకు నిలబడదాం. అనుచరులుగా అంతము వరకు ఆయన వెంబడించే వారుగా ఉందాం. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదమని యెహోషువ చెప్పినట్లు, మీరు ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించుకోండి, నేను యెహోవాను మాత్రం ఆరాధిస్తానని ఏలియా చెప్పినట్లు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు రాజీ పడని భక్తి జీవితాన్ని కలిగి ఉన్నట్లు నీవు అల్పకాల భోగము కొరకు, లేదా యాషావు వలె ఆహారము కొరకు జ్యేష్ఠత్వపు హక్కుని యాసావు ఎలాగ అమ్మేసుకున్నాడో, ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన వాటి కొరకు పరలోక స్వాస్థ్యాన్ని నువ్వు కోల్పోవద్దు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ రెండు చేతులు పైకెత్తి లెట్ అస్ రీడెడికేట్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో మరలా మనం ప్రభుకు సమర్పించుకుందాం. ప్రభువా, నాయన మా జీవితంలో నీ నిమిత్తము, సువార్త నిమిత్తము, నీతి నిమిత్తము మేము నిందలు, అవమానాలు కలిగినప్పుడు మేము అవి ధన్యతని భావించుకునేటట్లు కృప చూపండి. ప్రభుకి మాట ఇద్దాం ఈరోజు. ఇదిగో మనుష్యుల ఎదుట అది ఎంత తీవ్రతకు దారి తీసినా కానీ, మనుష్యుల ఎదుట నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవుడను, నేను క్రీస్తుకు చెందినవాడను. క్రీస్తు నీ కొరకు రక్తం చిందించడానికి సిగ్గుపడలేదండి. మన పనికిమాలిన వారమైన, భక్తిహీనులమైన, పాపులమైన, దోషులమైన, ఎందుకు పనికిరాని వారమైన మన కొరకు ఈ లోకానికి రావడానికి ఆయన ఎంత శ్రమ తీసుకున్నాడు. ఆయన సిగ్గుపడలేదు నీ కొరకు మరణించడానికి. అటువంటిది ప్రభువు కొరకు సిగ్గుపడతామా? ప్రభు బిడ్డను చెప్పుకోవడానికి సిగ్గుపడతామా? క్రైస్తవులమని చెప్పుకోవడానికి సిగ్గుపడతామా? మనుషులు ఎదుట నేను క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుపడతామా? క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినా పర్వాలేదు, మనకు కావాల్సిన జీవం సమర్పించుకుందాం. ప్రభువా, మరొకసారి నన్ను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. అండ్ ఐ డోంట్ వాంట్ టు డినై యూ, ఐ వాంట్ టు ప్రొక్లైమ్ దట్ యు ఆర్ మై గాడ్. నీవు నా దేవుడవని, నా రక్షకుడవని, నా ప్రభువని, నా క్రీస్తువని ఒప్పుకుంటాకు నేను సిగ్గుపడనయ్యా. నేను సిగ్గుపడను. మన జీవితాన్ని సమర్పించుకుందాం. రొమ్ము విరచి నేను ప్రభు బిడ్డనని చెప్పుకునే రోజులలో మనం ఉన్నాం. మన జీవితాన్ని ప్రభు సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. మీరు ఎవరైనా ఒకరు ఆత్మల ప్రేరణ కలిగిన వారు ఈ వాక్యము మన హృదయంలో ఫలించలాగున